దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలో సైదాబాద్లో ఉన్నాము. కామధేను స్వదేశీ స్టోర్ను బాలకృష్ణ గురుస్వామి గారి ఆధ్వర్యంలో సుమన్ గారు ప్రారంభించారు. కానీ చాలామంది ఇప్పుడు కొందరు ఉంటారు, కొందరు ఏమంటారంటే బీఫ్ అనేది చీప్ మటన్. సో ఆసాంలో, తర్వాత మిజోరాం, మేఘాలయ అక్కడంతా అదే కదా బీఫ్ కదా అని అంటున్నారు. సరే, అది వాళ్ళ ఇష్టం. నేను అనేది ఏంటంటే ఎవరి ఇష్టం వాళ్ళది. దీంట్లో బీఫ్ తినడం వల్ల బెనిఫిట్ ఉందా? ఇప్పుడు చాలా మనకు ఉన్నాయి, కొన్ని తింటే బెనిఫిట్స్ అంటారు. బీఫ్ వల్ల బెనిఫిట్ ఉందని చెప్పి నేను చాలా డాక్టర్స్ని అడిగాను. 10 మంది డాక్టర్లు 9 మంది బీఫ్ వల్ల బెనిఫిట్ లేదండి, అది ఆఖరికి ఎర్లీ స్టేజ్లో చనిపోవడం కానీ అట్లాంటివి ఉంటుంది. మెయిన్ రీజన్ ఏంటంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్లడ్ థిక్ అయిపోతుంది. బ్లడ్ ఎప్పుడైతే థిక్ అవుతుందో హార్ట్లోది వెళ్ళడం చాలా కష్టం. సో హెవీ ఎక్సర్సైజ్ చేయాలి. హెవీ ఎక్సర్సైజ్ చేసిన ఇంటేక్ ఎంత? ఇప్పుడు ఫారినర్స్ తింటారు, వాళ్ళ ఇంటేక్ కొన్ని గ్రామ్సే ఉంటుంది, మనలాగా అరకిలో అలా ఉండదు. ఇక్కడ ఏంటంటే కిలోలు మనం తింటున్నాం, మనకు తెలియదు. సో ఆ విధంగా అన్ని విధంగా చూస్తే ఏంటంటే అది మంచిది కాదు. ఒకే ఒక డాక్టర్ అన్నాడు, ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఉంటుందండి, అంటే మనిషి ఇమ్యూనిటీ తగ్గిపోయి అలాగ పడిపోతుంటాడు. అతనికి కొంచెం క్వాంటిటీస్ ఓన్లీ సమ్ డేస్, లైఫ్ లాంగ్ కాదు. ఆ ఇమ్యూనిటీ మళ్ళీ ఆటో ఇమ్యూనిటీ పెరగడానికి మేము ఇస్తున్నాం తప్ప వీ డోంట్ రికమెండ్ అని చెప్పారు. సో మెడికల్ విషయంలో కావాలంటే మీరు డాక్టర్స్ని అడగండి, నేను చెప్పింది రైటా రాంగ్ అనేది. మరి మిగతా విషయాలన్నీ చెప్పాను.